హలో ఫ్రెండ్స్, బోడ కాకరకాయల సీజన్ వచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ బోడ కాకరకాయలు? చాలా కాస్ట్‌లు ఉన్నాయి. ఇప్పుడు 110 రూపీస్‌కి హాఫ్ కేజీ ఇస్తున్నారు. కానీ నాకసలు ఇష్టం ఉండకపోయేది. కానీ దీని మెడిసినల్ వాల్యూస్, దీంట్లో ఎన్ని యూజెస్ ఉన్నాయని తెలిసినాక నేను కూడా తినడం అలవాటు చేసుకున్నాను. మేమెప్పుడు మంచిర్యాలకెళ్ళినా వెజిటబుల్స్ తీసుకున్నా మాక్సిమం ఈ ఒకటే సీజన్ దొరుకుతది కదా! ఈ వర్షాకాలంలో. సో, మళ్ళీ ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా పండుతది. సో, అందుకని చెప్పేసి తీసుకున్నామనమాట. కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫ్రై చేసిననమాట. సూపర్ టేస్టీగా ఉండే. సో, మేము మంచిర్యాలకెళ్ళినప్పుడే మాక్సిమం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటామనమాట. సో, వెజిటబుల్స్ అయిపోయినాయి తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్‌కొచ్చిన. సో, ఫ్రూట్స్ కూడా మాక్సిమం ఒక 3, 4 టైప్స్ తీసుకుంటా వచ్చినప్పుడల్లా. ఇక్కడైతే మంచిగా అన్ని టైప్స్ దొరుకుతాయి. సో, వీక్లీ వన్స్ ఇట్లా ఓన్లీ ఫ్రూట్సే మేము మార్నింగ్ టిఫిన్ చేస్తామనమాట. సో, ఆ రోజు లంచ్‌లోకి బుడకాకరకాయ కర్రీ చేసిన ఫ్రై తినడం ఫస్ట్ టైమే గానీ చాలా బాగుండే టేస్ట్. నైట్ మిల్లెట్స్‌లోకి కూడా సూపర్ టేస్ట్ ఉంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. టేక్ కేర్.